నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపుతో కదిలిన పార్టీ శ్రేణులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి రోడ్లపై నిలిచిన నీటిని జేసీబీలతో తొలగించే కార్యక్రమం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా అధికారులతో సమీక్ష ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ల విషయంలో సీఎం చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారన్న ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన ఒంగోలులో గత 3 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పడిన వర్షం నీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా మళ్లీ కురుస్తూ ఉండడంతో నగరంలోని అన్ని వీధుల్లో నీరు నిలిచింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ యంత్రాంగం చేపట్టే సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. డీజే పిలుపుతో కొన్ని చోట్ల జేసీబీలతో వర్షం నీరు సాఫీగా పోయేలా చేశారు. బెంగళూరులో ఉన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెంటనే స్పందించి నగరపాలక సంస్థ అధికారులు టీడీపీ ముఖ్య నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ప్రధానంగా వర్షం నీరు ఏ ప్రాంతంలో నిలుస్తుందో గుర్తించడంతో పాటు అక్కడ చురుగ్గా పనులు చేపట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ను కూడా అప్రమత్తం చేశారు. డీజే పిలుపుతో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్లతో పాటు అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలను నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కూడళ్లలో వర్షం నీరు నిలవకుండా చూడడంలో టీడీపీ క్యాడర్ ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తన సిబ్బందితో సాగర్ లాడ్జ్ సెంటర్ వద్దకు చేరుకొని అక్కడ నిలిచిన వర్షం నీరు సాఫీగా పోయేందుకు పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్ అక్కడ ఉన్న పార్టీ క్యాడర్తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒంగోలు రామ్నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచి ఉండడంతో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ అక్కడకు చేరుకొని పారిశుద్ధ్య సిబ్బందితో వర్షం నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. వర్షాలకు టీడీపీ క్యాడర్ మొత్తం కదిలింది. మున్సిపల్ యంత్రాంగానికి సహకారం అందించి సమస్య పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఈ కర్నూలు రోడ్లోటువంటి మెయిన్ రోడ్లలో పైన కొండ మీద నుంచి అటు 28, 29 అన్ని ఈ డివిజన్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఫోర్స్ ఎక్కువగా రావటం, దామచర్ల జనార్దన్ గారు ఆయన సూచనల మీద జనార్దన్ గారు ఇక్కడ దగ్గరుండి పనిచేయించమన్నారు. మన మున్సిపాలిటీ సిబ్బంది అందరము ఇక్కడికి వచ్చేసి ఈ వాటర్ ఆగకుండా ఈ కాలువలు కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయటం. ఉదయం నుంచి మున్సిపల్ సిబ్బంది కూడా చాలా కష్టపడతా వర్షంలో ఈ మన పిచ్చయ్య గారు అయితేనేమి, మన బాబ్జీ గారు అయితేనేమి, సార్ గారు అందరూ కూడా ఏడే ఉండి వర్క్ చేయిస్తా ఈ నీళ్లు పోయే విధంగా కాలువలన్నీ కూడా నీట్గా క్లియర్ చేయించడం, ముందున్న ర్యాంపులన్నీ పగలగొట్టించి కొంచెం అవన్నీ క్లియర్ చేయించడం. మొత్తం జనార్దన్ గారు ఊర్లో లేకపోయినా మొత్తం ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని కాలనీలు మేము తిరుగుతూ ఉన్నాము. దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన
డివిజన్ అధ్యక్షులైతేనేమి, కార్పొరేటర్లు అందరితో, ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో అందరితో కూడా జూమ్ కాల్ మాట్లాడారు. ఆల్రెడీ జనార్దన్ గారు పూర్తిగా పర్యవేక్షణ ఇచ్చి మా అందరికి కూడా మార్గదర్శకాలన్నీ ఇచ్చున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమైపోయి కొంచెం రోడ్లన్నీ మునిగిపోయి, కాలువలు మునిగిపోయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రీతమ నేత దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే, ఒంగోలు ఎమ్మెల్యే, మా అందరికీ కూడా మేమందరూ జూమ్ మీటింగ్ పెట్టేసి మా డివిజన్ ప్రెసిడెంట్లకి, క్లస్టర్ల యూనిట్ ప్రెసిడెంట్లకి, కార్పొరేటర్లకి వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ పెట్టేసి మీరందరూ అన్ని డివిజన్లో తిరగండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే స్పందించేసి ఆ ఏరియాలకు వెళ్ళేసి మన మున్సిపల్ సిబ్బందితో సంప్రదించి ఏ ప్రాబ్లం లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది. ఆయన సూచించిన విధంగానే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉన్న 50 డివిజన్లలో, గ్రామాల్లో అన్ని చోట్ల డివైడ్ అయిపోయి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో కూడా చూసేసి మన కమిషనర్ గారు ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చున్నారు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బందిని పిలిపించేసి ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే విధంగా మేమంతా కూడా పనిచేస్తున్నాము. పడిన భారీ వర్షానికి ఫుల్గా నీళ్ళు వస్తే మన నగర పార్టీ అధ్యక్షుని టౌన్ బొడ్డపాటి వెంకటని చెప్పడం జరిగింది. అతను కూడా ఎమ్మటే స్పందించి వచ్చి చూసి మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసి ఇదంతా క్లియర్ చేయడం జరిగింది. గత 2-3 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాం మేము. నిజంగా ఇది వర్షం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఎమ్మటే తక్షణమే స్పందించినందుకు మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి, అలాగే మున్సిపల్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, అందరికీ మా డివిజన్ తరపున ధన్యవాదాలు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి జిల్లాలోని పరిస్థితిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఒంగోలులో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన వీధుల్లో వర్షం నీరు నిలబడకుండా ఇంజనీరింగ్ అధికారులను పంపి చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. అలానే జిల్లా వ్యాప్తంగా అన్ని మంచినీటి పథకాలతో పాటు ఆర్ఓ ప్లాంట్ల వద్ద సూపర్ క్లోరినేషన్ చేయించాలని RWSSEని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీరు నిలబడకుండా చూడాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు సజ్జ, జొన్న పంటలు నూర్పిడి చేసి పొలాల్లో ఉంచారని, అవి తడిసిపోయాయని వారి వివరాలు సేకరించి తడిసిన పంటను కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలన్నారు. జిల్లాలోని అన్ని సాగునీటి చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల నివారణ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జేసీ గారు ఇద్దరు కూడా వర్షం జరుగుతున్నా మొత్తం ఫీల్డ్కి వచ్చారు. ఇక్కడ కూర్చొని రివ్యూ చేయొచ్చు. ఎందుకంటే బాధ్యతగా మీ అందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి, చేయాలంటే మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, బస్సు నష్టం జరగకుండా చూడాలని చెప్పి మనం ఎంపీ షాపులో ఆల్రెడీ రేషన్ ఇచ్చేసారు. 20th ఇవాళ అయిపోయినప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ కూడా ఎంపీ షాపులతో స్టాక్ రీఫిల్ చేశారు. మీరు వరదలు వస్తున్నప్పుడు ముందుగా వారికి కావాల్సిన మేతంతా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి కదా. సీడ్ కాదండి, మనకి సైలేజ్ లేకపోతే పౌడర్, మిక్సర్ ఏదో ఒకటి మన దగ్గర స్టాక్ ఉంచుకోవాలి కదా. నియర్ బై ఐడెంటిఫికేషన్ ఉన్నాయా? చంద్రబాబు క్షేత్రంలో పెట్టండి. నాటికి 3 వచ్చారు. ఇప్పుడు నిజాంపట్నం పోలేడు. 200 గొర్రెల్ని ఒక చోట మనం ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేము. వాడికి మేత ఇవ్వాలి మనం. మీరు సైక్లోన్ వస్తున్నప్పుడు ఏముంటుందో చూసుకోవాలి. మెడికల్ వేస్తాం గ్రామాల్లో వాళ్ళు ఏ దగ్గర అవసరమైన మెడిసిన్ సప్లై చేయాలి. నేను వాస్తవం చేస్తున్న రియేజెంట్స్ దీపావళి కానుకగా తెలుగు ప్రజలు తనకు అందించిన విజయం మరువలేనిదని కే ర్యాంప్ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మాతగా హాస్య మూవీస్ బ్యానర్పై కిరణ్ అబ్బవరం, యుక్త రతేజ ప్రధాన పాత్రలో నటించిన కే ర్యాంప్ చిత్రం తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో చిత్ర విజయోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఒంగోలు గోరింట్ల సినీ థియేటర్లో సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించిన ఆయన కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త చిత్రాలలో నటించడం జరుగుతుందన్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులను పలకరిస్తూ వారితో సందడి చేశారు. కార్యక్రమంలో గోరింట్ల థియేటర్ యజమాని గోరింట్ల బాబు, ఓంకార్, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీ అందరికి వచ్చి అందరూ కలుసుకున్నందుకు. అన్ని థియేటర్స్ ఇలానే ఫుల్ అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చూపిస్తున్నారు. సో హ్యాపీ అండ్ షో మధ్య ఇంటర్ప్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రిజల్ట్. థ్యాంక్ యూ అందరూ. కేరామ్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీస్ అందరూ వచ్చి, యూత్ అయితే ఏంటి అందరూ వచ్చి కేరామ్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. పోయిన దివాళికి కాతో చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు, ఈ దివాళికి కేరామ్తో చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అందుకే ఒంగోలుకి వచ్చి మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. థియేటర్ యాజమాన్యం గోరంట్ల మల్టీప్లెక్స్ యాజమాన్యం బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. అలాగే మా అప్పాజీ మామ గారికి ఈ ఎంటైర్ ఈ సినిమా ప్రాసెస్లో మమ్మల్ని చాలా బాగా చూసుకొని దగ్గరుండి మొత్తం అంతా చూసుకున్నారు అప్పాజీ మామ గారికి. అలాగే ప్రతి ఒక్కరికి ఒంగోలులో ఉన్న నా ఫ్యాన్స్ అయితే ఏంటి, లేకపోతే వెల్ విషర్స్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కేరామ్ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది, మీరందరూ చాలా బాగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ అవుతుంది సార్ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి గిద్దలూరు బస్టాండ్ను పరిశీలించడానికి వచ్చిన వారికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఘనస్వాగతం పలికి సత్కరించారు. డిపోలోని సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం డిపో ఆవరణలోని కార్గో సెంటర్ను, ఇతర విభాగాలను పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీ శక్తి పథకం సజావుగా రాష్ట్రంలో అమలవుతుందని చైర్మన్ నారాయణ అన్నారు. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మొదట కొంచెం పొద్దున కొంచెం గట్టిగా వర్షం పడినా ఇప్పుడు కొంచెం చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉంది. మనుషులందరూ కూడాను ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రయాణికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళతో కూడా ముచ్చట జరిగింది. ఏదైనా పని చేయాలంటే కూడా మంచి వాతావరణం కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా చూడటం జరిగింది. వర్షం పడటం వలన జరిగేటువంటి ఇబ్బందులు కూడా చూశాను. అంటే అప్రోచ్ రోడ్ ఎలా ఉంది ఏమిటని కూడా చూడటం జరిగింది. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఇది కొంచెం డిపోని బస్ స్టేషన్ ఇంప్రూవ్ చేయమని. నేను త్వరలో వస్తానని చెప్పాను. సో అందుకని స్వయంగా వచ్చి చూడటం జరుగుతూ ఉంది. ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఎలా అమలవుతుంది అని ఒకసారి చూద్దామని. దీంట్లో ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా, లోటుపాట్లు ఉన్నాయా చూద్దామని, ఎలా ఉందో ఒకసారి పనితీరు చూద్దామని వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. మొత్తం స్త్రీ శక్తి పథకం మనం స్టార్ట్ చేసి 2 నెలలు దాటింది. మన రాష్ట్రంలో మాత్రం చాలా సజావుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్తున్నా అంటే పక్కా పొరుగు రాష్ట్రాల్లో దీని ఇంప్లిమెంటేషన్ అంత గొప్పగా జరగకపోవడం, రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి వర్కర్స్కి అందరికి కూడా మన ఎండీ గారి యొక్క కృషితో, వారి యొక్క సహకారంతో ఇవాళ ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రమోషన్స్ అన్నింటినీ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఒక రకంగా దీపావళి మనకి ముందుగానే వచ్చినట్లు లెక్క. గత అనేక సంవత్సరాలుగా ఇది మనం కోరుకుంటూ ఉన్నాం. రెండవది
స్త్రీ శక్తి పథకం తెలంగాణలో, కర్ణాటకలో మిగతా రాష్ట్రాల కంటే కూడా విజయవంతంగా జరగడానికి ప్రధానమైన కారణం మన అధికారులు అయితే, దాంట్లో ప్రధానమైన భూమిక మన ఎండి ద్వారకా తిరుమలరావు గారు నీకు సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. వాయుగుండ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఎలాంటి విపత్తు జరగని జిల్లాగా రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఉండేలా అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత మండలాల ప్రత్యేక అధికారులు, ఆయా మండల స్థాయి అధికారులతో మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుపలపాడు మండలాల ప్రత్యేక అధికారులతో మాట్లాడి ఆయా మండలాల్లోని పరిస్థితులను మంత్రి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో డివిజన్లు, మండల స్థాయిలోనూ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తనతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు అవసరమైన సూచనలు చేశామన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని, అవసరమైన మందులు, రేషన్ సరుకులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. మండల ప్రత్యేక అధికారులకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి, కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి, కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. మీరు ఆర్డబ్ల్యూఎస్ ఒకసారి మాట్లాడుకుని దాన్ని క్లోరినేట్ చేసేలా చూడండి. సార్ ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఏంటంటే సూపర్ క్లోరినేట్ అంతా చేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్ని చోట్ల ఉన్నారు. ఆ ఏరియాలో పడిన దాని వరకునే వాటర్ ఉంటుంది. వేరేజ్ అదర్ సైడ్ అంటే గట్టు అవతల వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వెళ్ళిపో పక్కన రోడ్డు మీద పొలాలకు వెళ్ళకుండా చిన్న ఛానలింగ్ చేస్తే నెక్స్ట్ చెరువుకి వెళ్తాయి. రెండోది మనకి ఉన్నాయి, ఇవాళ ఎక్కువ అవుతాయి, వెళ్ళిపోయిన వాళ్ళు ఆగిపోతారు. ప్రతి చిన్న మెజర్మెంట్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్ లెవెల్ నుంచి ప్రకాశం జిల్లా మొన్న అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 days నుంచి ఈ సైక్లోన్ మీద అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తం చేశాము. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కింద మనం పెట్టి గత 2 రోజులుగా మనకి ఈ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఈ సైక్లోన్కు సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నది. సో మనకి టోటల్గా ఒక 5 మండలాలు, కోస్టల్ మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనకి రావడంతో నిన్న జిల్లా యంత్రాంగంతో మేము కూడా కలెక్టర్గా, తన జాయింట్ కలెక్టర్ అంతా కూడా విజిట్ చేశాము. సో అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్స్లన్నీ కూడా మనము మాట్లాడి అక్కడ మెడిసిన్స్ అయితేనేమి, తర్వాత పశు నష్టం జరగకోకుండా తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అదేవిధంగా కొన్ని కెనాల్స్, ఈ వాగులు ఏవైతే ఉన్నాయో పొంగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి డేంజర్ కూడా జరగకుండా పోలీసుని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది, జిల్లా కలెక్టర్, మా సిబ్బంది అందరూ కూడా ఆయా ప్లేసుల్లో డిప్లాయ్ ఉన్నారు. సైక్లోన్ మన జిల్లాలో ఉన్నందున కలెక్టర్ గారు, నేను జాయింట్ కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో, విలేజెస్లో మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అంతిమంగా అయితే మేము చెప్పింది ఒకటే, ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఏదైనా అంటువాడు సంఘటన జరిగినప్పుడు దానికి తగినట్టు విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు, వుడ్ కట్టర్స్ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇది ఈ మనకి సైక్లోన్ రిలీఫ్ వచ్చేంత వరకు కూడా, అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు, నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మనకి నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం, తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరిని కూడా తరలించాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ తరలించాల్సిన పరిస్థితి అయితే దాని దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్ తడిసి ముద్దయింది. కలెక్టరేట్లోని పై అంతస్తుల్లోని కొన్ని కార్యాలయాలు, కారిడారుల్లో వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కార్యాలయం ఉండే పై అంతస్తులో వర్షపు నీరు చేరడంతో అటెండర్లు, స్వీపర్లు నీటిని ఎత్తిపోసే పనిలో నిమగ్నమయ్యారు. 2వ ఫ్లోర్లోని డిఎంఎన్ హెచ్ఓ కార్యాలయాలు ఉండే ప్రాంతాలలో చాలా గదుల్లో స్లాబు పెచ్చులూడి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులు ఆ మార్గంలో నడవాలంటేనే భయపడిపోతున్నారు.
కార్తీక మాసం యమ విధియ తిథిని పురస్కరించుకుని అన్నా చెల్లెళ్ల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గీతా మందిరం మహిళా భక్త బృందం గీతా పారాయణం చేస్తూ అమలనాథుని వారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరునికి సారి సమర్పించారు. వాసవి మాతను శ్రీకృష్ణ పరమాత్మకు సోదరిగా భావించి సారెను అందచేయడం జరిగిందని తెలిపారు. సోదరి ఇంట్లో భగిని హస్త భోజనం చేయటం వలన సోదరులకు అకాల మృత్యుదోషం లేకుండా ఉంటుందని, ఈ వరం యమధర్మరాజు తన సోదరి యమునకు ఇవ్వటం జరిగిందన్నారు. విధియ పర్వదినం నాడు ఈ కార్యక్రమాన్ని జరిపించడం ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, నకిలీ బ్రాండ్లు అమ్మకాలు చేయడంతో లివర్ సమస్యతో అనేక మంది చనిపోయారని, జగన్ అనుచరులు ఆయన పాలనలోని మంత్రులే నకిలీ మద్యం కేసులో భాగస్వాములుగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 3,500 కోట్లకు పైగా మద్యం దోపిడీ చేశారని మంత్రి అన్నారు. మీరు పెట్టిన విధంగా తప్పుడు కేసులు మా ప్రభుత్వం పెట్టలేదని తెలిపారు. జగన్ పాలనలో జరిగిన అక్రమ మద్యం, డ్రగ్స్ వ్యాపారులపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తున్నామని, వాస్తవాలు నిగ్గు తేల్చి బాధ్యులు ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కల్తీ మద్యం గురించి ఆయన మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అంతా కూడా నకిలీ బ్రాండ్లు పెట్టాడు. చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా లివర్ ఫెయిల్యూర్తో చనిపోయారు. నీ అనుచరులు, నీకు తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మాజీ మంత్రులు అందులో ఉన్నారు. ఒక్కొక్కళ్ళ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఆ రోజు చేసిన దానిలో 3,500 కోట్లు మీరు దోపిడీ చేశారు. వీటన్నిటి కూడా సిట్టు నిగ్గు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు ఫోన్లు పోయినాయి, ఎలా వచ్చినాయని. ఈరోజు సాంకేతికత ఉంది. ఆ సాంకేతికత ద్వారా ఈ రోజున అన్నింటినీ కూడా బయటకు తీస్తున్నారు. మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీరు చేసినటువంటి తప్పుడు కేసులు మేము పెట్టడం లేదు. తప్పనిసరిగా ఇందులో మీకున్నటువంటి లింకులు కూడా బయటకు తీస్తాం. అరెస్టులో ఎవరున్నా కానీ వదిలిపెట్టేటువంటి పరిస్థితి. నకిలీ మద్యం, అదేవిధంగా మీరు చేసినటువంటి పనులన్నింటి కూడా మాఫియా, డ్రగ్స్ కూడా విస్తరింపై కూడా మేము బయటకు తీస్తామని చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోరింట్ల థియేటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సినీ నటులు కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాసు మాట్లాడుతూ సినీ రంగంలో తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి రెబల్ స్టార్ ప్రభాస్ అని ప్రశంసించారు. ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు సినీ రంగంలో ఉన్నత విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ నగర అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన డార్లింగ్ ప్రభాస్ గారి జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ పాల్గొని జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిరణ్ అబ్బవరం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఆయన్ని ఆహ్వానించడానికి సహకరించిన మాకు గోరంట్ల థియేటర్ బాబు సార్కి, ఓంకార్ సార్కి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై ప్రభాస్! హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్! ప్రభాస్ గారికి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాం. జై ప్రభాస్! మా అభిమాన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ గారి జన్మదిన సందర్భంగా ఈడ గోరంట మల్టీప్లెక్స్లో కేక్ కట్ చేయటం, భారీ బాణాసంచ కాల్చడం జరిగింది. ఎందుకు ముఖ్య అతిథిగా వచ్చిన కిరణ్ అబ్బవరం గారికి, అందుకు సహకరించిన గోరంట్ల బాబు గారికి, ఓంకార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు మా హీరో ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎన్నో సినిమాలు తీసి విజయవంతంగా ముందుకెళ్లాలని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా తరఫున కోరుకుంటున్నాం. చిన్నపాటి మేఘం కనిపిస్తేనే చాలు ఆ గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. ఇక తేలికపాటి వర్షం మొదలైతే చాలు వారి వెన్నులో వణుకు మొదలవుతుంది. ఎప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతుందో అనే ఆందోళన. అయితే గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం గ్రామం అతలాకుతలమవుతుంది. గ్రామం మొత్తాన్ని వర్షపు నీరు చుట్టివేయడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తీర ప్రాంత మండలాల్లోని ప్రజలు గతంలో పనిచేసిన అధికారుల ఉదాసీనతతో పాటు గ్రామాల చుట్టూ వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆ కుటుంబాల పాలిట శాపంగా మారాయి. కొత్తపట్నం మండలంలోని కే పల్లెపాలెంలో నెలకొన్న సంఘటనపై డి న్యూస్ ప్రత్యేక కథనం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీరు గ్రామాన్ని చుట్టుముట్టేస్తాయి. అయితే గ్రామాన్ని ఆనుకొని 2 వైపులా స్థిరాస్తి వ్యాపారులు ఫ్లాట్లు వేసి అమ్మకాలు చేశారు. అయితే గ్రామంలోని నీరును బయటకు వెళ్లే మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా నీరు ఇళ్లలోకి చేరుతుంది. గ్రామంలో ఇటీవల పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక రోడ్లపైకి నీరు రావడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ గోడును పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తాత్కాలికంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపుతున్నప్పటికీ ఇళ్లలో చేరిన నీరు మాత్రం బయటికి పోకపోవడంతో మంచాల మీద కూర్చొని కాలం వెళ్లదీస్తున్నారు. నీళ్లు ఎప్పుడు తగ్గుతాయని ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటున్నారు. అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు మొత్తం ఇంటిలోకి ప్రవేశించిందని గ్రామానికి చెందిన సింగోతు శాంత ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల చంటి బిడ్డను పెట్టుకుని 2-3 రోజులు ఉన్నామని నీళ్లు మొత్తం ఇంటిని ముంచేశాయని, పెద్ద ఎత్తున పురుగులు ఇంట్లోకి చేరాయని, దీంతో ఏమీ పాలుపోక చంటి బిడ్డను తీసుకొని పరాయి ఇంట్లో తలదాచుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతమంది అధికారులు చుట్టూ తిరిగినా మా గోడు పట్టించుకునేవారే లేరని వాపోయింది. చెప్తున్నా కానీ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. అందుకని నా చిన్న బిడ్డను తీసుకొని పక్కింటికి అందరి ఇల్లులో అంతే ఉండే. లోపల ఫ్రిడ్జ్, బీరువా మొత్తం సగానికి వచ్చి తడిసిపోయి, మంచాలు కూడా అన్ని తడిసిపోయి ఉన్నాయి. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు గ్రామాన్ని చుట్టుముట్టిందని గ్రామ ఎంపీటీసీ పిన్ని నరసింహారావు, మత్స్యకార సొసైటీ ప్రెసిడెంట్ గొల్లపోతు పేరయ్య తెలిపారు. వర్షపు నీరు గ్రామాన్ని చుట్టుముట్టిందన్నారు. ఇప్పటికే నీరు వెళ్లగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారని, ఇంకా ఉన్నతాధికారులు కలుగజేసుకుని గ్రామంలో నిలువ ఉన్న నీటిని బయటకు వెళ్లే ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో నిలువ ఉన్న నీటిని బయటకు వెళ్లకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామంలో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయాలని కోరారు. జనాలకి ఇబ్బంది కలిగి వాటి ద్వారా రోగాలు వచ్చే అవకాశం, జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మోటార్లే కాకుండా అధికారులు బాగా స్పందించి ఎక్కువ మోటార్లు తీసుకొచ్చి వాటర్ని ఏ విధంగా త్వరగా బయటికి పంపించే విధంగా చేయాలని, రాబోయే రోజుల్లో దీనికి డ్రైనేజీలు తొందరగా ఏర్పాటు చేసి ఇక్కడ జనాలు ఇబ్బంది పడకోకుండా, ప్రతి సంవత్సరం ఈ వర్షాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వారు కూడా కోరుకుంటున్నాం. చేస్తారని కూడా నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు జనాలకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఇంకా కొన్ని మోటార్లు పెట్టి ఈ నీటిని బయటికి తోలే విధంగా మేము అధికారులతో మాట్లాడుతున్నాం. చేస్తారని చేయాలని కూడా. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ రోడ్లు హైట్ అయ్యి ఈ వర్షాలకు మొత్తం ఊరు మొత్తం మునిగిపోయింది. ఈ అధికారులకు చెప్పాము, పంచాయతీ సెక్రటరీ ఈ బోర్లు పెట్టి మోటార్లు పెట్టి కొట్టిస్తున్నాడు, అయినా నీళ్ళు ఏమి తగ్గడం లేదు. ఈరోజు కలెక్టర్ గారు వచ్చున్నారు, ఆయనకి వివరించాము. అతి త్వరగా ప్రభుత్వాల వారు అధికారులు స్పందించి అతి త్వరగా
ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. దీనివల్ల అనారోగ్య కారణం అయ్యే అవకాశం ఉందని మేము తెలియపరచుకుంటున్నాము. అందువల్ల అతి త్వరగా ఈ నీరంతా బయటకు పోయేటట్టు చేసి శానిటైజర్ చేయాలని. జిల్లా కేంద్రమైన ఒంగోలుపై వరుణుడు తన పంజా కొనసాగిస్తున్నాడు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల ధాటికి రోడ్లతో పాటు ఆలయాలు కూడా జలమయమయ్యాయి. నెల్లూరు బస్టాండు సమీపంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వర్షపు నీటితో మునిగిపోయింది. ఆలయంలో గర్భగుడిని వర్షపు నీరు తాకింది. దీంతో భక్తులు కొంతమేర ఇబ్బంది పడ్డారు. వైసీపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్లో వినాయకుడి దేవాలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రమ కేసుతో ప్రభుత్వం వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. చెవిరెడ్డిపై తప్పుడు కేసులు ఉపసంహరించుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ నాయకులు చావలి శివప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, సుధాకర్, నరసింహగౌడ్, వీసం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా యొక్క పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా గత 130 రోజుల నుంచి వాళ్ళు జైల్లోనే ఉంచి ఒక మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించున్నారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండటమే అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. కానీ ఇవాళ భగవంతుడు అనేవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఏదైతే లిక్కర్ స్కామ్ మీద మీరు చెప్తున్నారో, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ గురిగా చేయడం జరిగింది అని చెప్పి మీరు చెప్పారు. ఇవాళ ఆ భగవంతుడు మీకు సరైనటువంటి శిక్ష వేశాడు. మన చెవిరెడ్డి గారిని అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈ కార్యక్రమం పెట్టాము. ఆయనకి త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే అక్రమ నిర్బంధానికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే మన ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మన చుండూరు రవీణ్ గారి ఆధ్వర్యంలో మన బట్ల సుబ్బారావు ఉన్న చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గీదలూరు నియోజకవర్గం నలమల అడవి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజర్ల మండలంలో సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొండపేట ఎన్టీఆర్ కాలనీ, ప్రతాప్ రెడ్డి కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ ఆంజనేయరెడ్డి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 24 గంటలు వీఆర్ఓఏ పోలీసు శాఖ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశామని తహసీల్దార్ ఆంజనేయరెడ్డి తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ సేవలు వినియోగించుకోవాలని కోరారు. గిద్దలూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది గిద్దలూరు రెవెన్యూ ఆఫీసులో. మరియు గిద్దలూరు మండలంలో మనకు ముఖ్యంగా సగిలేరు వాగు ప్రవాహం వస్తుంది. అది నల్లమల ఫారెస్ట్ నుంచి కొనసాగుతుంది. ఈ నల్లమల ఫారెస్ట్ నుంచి వచ్చే క్రమంలో ఒక 3 పాయింట్ల వద్ద దిగుమెట్ట తాండా దగ్గర ఒక పాయింట్, ప్రతాప్ రెడ్డి కాలనీ దగ్గర ఒక పాయింట్, కొండపేట దగ్గర ఒక పాయింట్, 3 ప్రాంతాల్లో వాగు రవాణా సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. అక్కడ వాగు ప్రవహించేటప్పుడు అక్కడ ప్రజలు రవాణా చేసేటప్పుడు ఇబ్బందులు కలగకుండా లేదా ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా రెవెన్యూ అధికారుల్ని, విఆర్ఏల్ని మరియు పోలీస్ పర్సనల్స్ని 24/7 డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చే ప్రజలకి ముందు జాగ్రత్తలు
ఒంగోలు కేశవస్వామిపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించే సాంప్రదాయం కొనసాగుతుందని, దీనిలో భాగంగా కార్తీక మాసం ప్రారంభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆకాశ దీపాన్ని ఎగురవేశారు. ఆలయ అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం దేవస్థానం చైర్మన్ తూము సుబ్బారావు, ఈవో రావెళ్ల శివశంకర్ జ్యోతులు వెలిగించి ఆకాశ దీపాన్ని ఎగురవేశారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పెదారవీడు మండలంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో పత్తి, మిర్చి, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి పంట మొగ్గ దశలో ఉండడంతో అకాల వర్షానికి పత్తి మొగ్గలు మొత్తం రాలిపోయాయి. కాయలు కుళ్ళిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు పంటలు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, మిర్చి, పొగాకు పంటల్లో మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ త్రేతాయుగంలో నందవ్రజంలో గోవర్ధగిరిని ఎత్తి గోపాలులను గోవులను కాపాడిన పర్వదినాన్ని పురస్కరించుకుని గోవర్ధన పూజను నిర్వహించారు. మంగమూరు రోడ్లో శ్రీ రాధా గోవిందాశ్రమంలో నిర్వాహకులు అళగిరి శ్రీనివాస్ దాస్ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో భక్తులు గోవర్ధన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అళగిరి మారుతి కృష్ణ, మోహనాచార్యులు, మాతాజీలు శ్రీదేవి, సుదేవి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. చీరాలలో భారీ వర్షం దంచుకొడుతుంది. ఉదయం 6 గంటల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షం దాటికి చీరాల పట్టణంలోని ప్రధాన రహదారులైన చర్చి రోడ్, ముక్కోణం పార్క్ సెంటర్లతో పాటు పలు ప్రధాన రహదారులపైకి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అదెల్లా బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు కొట్టు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మాలధారణ దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. కార్తీక శుద్ధ విధియ తిథిని పురస్కరించుకుని చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు సుమారు 100 మంది వరకు దీక్షను స్వీకరించారు. మండల దీక్ష అనంతరం దీక్ష విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగుస్తుందని దీక్ష స్వీకరించిన దేవస్థాన చైర్మన్ తెలిపారు. ఆంజనేయ స్వామి మాల దీక్ష కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు స్వీకరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపుతో కదిలిన పార్టీ శ్రేణులు. నగరపాలక సంస్థ అధికారులతో కలిసి రోడ్లపై నిలిచిన నీటిని జేసీబీలతో తొలగించే కార్యక్రమం. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. జిల్లా అధికారులతో సమీక్ష. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ల విషయంలో సీఎం చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారన్న ఆర్టీసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన. డి న్యూస్లో నేటి మాట. మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యమే. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.